ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా అటాక్ చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై మిసైల్స్తో దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్ దేశాలపై మిసైల్స్ సంధించింది. నిన్న ఒమన్పై దాడి చేసిన ఇరాన్ కువైట్, బహ్రెయిన్పై దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. అమెరికా తమను రెచ్చగొట్టడంతోనే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ ఆరోపించింది. పరిస్థితి మళ్లీ దిగజారటానికి అమెరికానే కారణమని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి ఆరోపించారు. కువైట్, బహ్రెయిన్ వైపు వెళ్తున్న విమానాలను దారి మళ్లించాలని ఆయన సూచించారు. ఆయా దేశాల్లోని ప్రజలు ఎయిర్పోర్టులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని ఫ్లైట్లను దారి మళ్లించారు. యుఎస్ సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలను ఇరాన్ తరచూ టార్గెట్ చేస్తోంది. ఇరాన్ మొత్తం 7 మిసైల్స్ను ప్రయోగించిందని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. అయితే తాము 6 మిసైల్స్ను అడ్డుకున్నామని, ఒక ఇరాన్ మిసైల్ అసలు లక్ష్యాన్నే చేరుకోలేదని చెప్పారు. తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని కూడా అన్నారు. యుఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఇరాన్ దాడుల్లో దెబ్బతిందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా అమెరికా అధికారులు తోసిపుచ్చారు.